మాచర్ల ఆజాద్ నగర్ సమీపంలో వర్షాల ప్రభావంతో బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో ఆయన అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 28, 29 తేదీల్లో మొంతా తుఫాను తీవ్రంగా విరుచుకుపడి రైతులకు భారీ నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావం మొదలైన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ, జనసేన నాయకులు ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల కష్టాల్లో నిలిచారని ఆయన ప్రశంసించారు. తుఫాను వెళ్లిపోయింది కానీ కష్టాలు మిగిలాయన్నారు. ప్రస్తుతం అధికారులు నష్టాలను అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మాచర్ల పట్టణానికి వరద తీవ్రత తగ్గించేందుకు చర్యలు, ప్రణాళికలు చేపడతామని తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విపత్తును రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సాయనా ఇనికిరా ఈ నెల పోయిన నెల 28, 29 తారీఖుల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోంతా తుఫాన్ రైతాంగం కళ్ళల్లో ఆవేదన మిగిల్చింది. వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఈ తుఫాను ప్రభావాన్ని అధికారులు వివరించగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తుఫాను విషయంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, చర్యలు, వీటన్నిటి వలన ప్రాణ నష్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగకుండా నివారించగలిగినందుకు ముఖ్యమంత్రి వర్యులకి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నష్టాలన్నింటినీ కూడా అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. భవిష్యత్తులో మాచర్ల పట్టణానికి వరద తీవ్రతను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలని గురించి కూడా ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మాచర్ల పట్టణం ఎక్కడా కూడా వరదకు ముంపు కాకుండా తగిన విధమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయం చేయాలని చెప్పేసి కొంతమంది శక్తులు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరం. ఇది ఎలా ఉందంటే, రాబందులకి శవాలు కనపడితే ఆనందం, అలానే ఈరోజు వైసీపీ నాయకుల ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉండటం అనేది దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.